నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ జాహ్నవి. ఇంటర్నేషనల్ యోగా డే ఈ సందర్భంగా యోగాకి సంబంధించిన అద్భుతమైన అంశాలు మనకు తెలియజేయడం కోసం మనతో ఉన్నారు 109 సంవత్సరాల మహర్షి అని చెప్పాలి. నిజంగా 109 సంవత్సరాల బాబా. మరి ఒక్కసారి యోగాకి సంబంధించి ఆ బాబా మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుజీ. హరి ఓం. అలాగే స్వామి, మీలాంటి సిద్ధులు ఋషులు అంటే 100 ఏళ్ళకి పైన దాదాపు 150 200 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇన్ని సంవత్సరాలు బ్రతకడం అనేది కేవలం మీలాంటి వారికి స్వామిలకు మాత్రమే సాధ్యమా, సామాన్యులకు కూడా సాధ్యమంటారా? మేము మొత్తుకుంటున్నాం, మమ్మల్ని చూసి అబ్బో 109 110 200 300 అని అనుకోవడమే కానీ ఎవ్రీబడి కెన్ హ్యావ్ దట్ కెపాసిటీ. ఎలా సాధ్యమంటారు? ఒక సిస్టమేటికల్ వే ఆఫ్ లైఫ్, ఆహారపు అలవాట్లలో కానీ, నిద్ర అలవాట్లలో కానీ, ప్రవర్తనలో కానీ మానసికంగా ఓవర్గా థింక్ వేయాల్సిన ఆసనాలు వేయడం కానీ, మనంతకు మన మనసును ప్రశాంతత చేసుకోవడం కానీ. ఇప్పుడు శవాసనం అనేది మన యోగాలో ఉంది. దాన్ని ఇప్పుడు ఆటో సజెషన్ యోగా అని ఒక ఆయన కనిపెట్టాడు. పడుకొని తనకు తానే సజెషన్ ఇచ్చుకుంటూ నా వేళ్ళు ఇప్పుడు పాదాల వేళ్ళు బాగున్నాయి, మడమలు బాగున్నాయి, పిక్కలు బాగున్నాయి, ఓకే ఓకే అంటూ అన్నిటికీ 1కి 4-5 సార్లు సజెషన్ ఇచ్చుకుంటాడు. ఆ సెల్ఫ్ సజెషన్ అతని మీద పనిచేసి ఆ ఒక్కడున్న రిలాక్సేషన్ బ్రహ్మాండంగా జరిగి నూతన శక్తి మళ్ళీ వస్తాను. ఎవ్రీథింగ్ డిపెండ్, అది మన సంకల్ప శక్తి అనేది మనకుంది. అక్కడ ఆ విద్యను ఆ మహానుభావుడు కనిపెట్టి ఆ రకంగా చేస్తా అన్నాడు. అంటే యోగాతో ఇది సాధ్యం అంటారా? ఎవరికి యోగానే మెయిన్ అంటారా? యోగా, ఆహారం మీరు చెప్పినట్టు అది 2 డిసిప్లైన్. అది ఆ తర్వాత నిద్ర, అది కూడా అతి నిద్ర పనికి. భగవద్గీతలో కృష్ణుడు అంటాడు, నిద్ర పోకుండా యోగా చేసినా పనికిరాదు, అతిగా నిద్రపోయేవానికి యోగం ఫలించదు. అట్లాగని ఆహారం తీసుకోకుండా చేసేవానికి ఫలించదు, ఆహారం అతిగా తినేవానికి పనిచేయదు. ఏది కూడా మితి, ఒక లిమిట్. అతి సర్వదా వధ్యేత్ అన్నట్టు. అన్ని విషయాలలో మనం ఎంతసేపు వాడు అట్లా చేశాడు నేను ఇట్లా ఉండాలా అన్న ఒక పోలిక పెట్టుకుంటున్నాం. వాడి బాడీ మెటబాలిజము, అతని సిస్టము తొందరగా రికవర్ అయ్యి 3 నెలల్లోనే ఫిట్నెస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఎక్కువ టైం తీసుకోవచ్చు, కొంతమందికి యోగా అవసరం లేకుండా భగవంతుడు వాళ్ళ హెరిడిటీలోనే, ఆ జీన్స్లోనే ఆ కట్ట వంటి శరీరం ఇచ్చేస్తాడు. కానీ నాకు ఇట్లా ఉంది కదా అనేసి మళ్ళీ ఈ పబ్బులు క్లబ్బులు అని తిరిగి అడ్డమైన తిండి, అదేంటి గుక్కర్లు బగ్గర్లు ఇట్లాంటివి తింటే వాడినంతకు వాడు స్వయంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు. సిటీ లైఫ్కు ఎంత మానవుడు ఒబే చేస్తున్నాడో వానికి ఒబేసిటీ వస్తుంది. ఆ జబ్బు పేరు అంత అద్భుతంగా వాళ్ళు పెట్టుకున్నారు ఇంగ్లీషు. సిటీ లైఫ్కు ఒబే అయిపోతున్నాం. ఏ ఎక్సర్సైజులు లేదు, ఏ ఆసనాలు వేయడం లేదు. 7 గంటలకు లేయడం, బ్రష్ చేసుకున్నాం, స్నానం చేసుకున్నామా, ఏదో తినకుండా ఆఫీస్కు పరిగెత్తాం. మళ్ళీ ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తాము, స్ట్రెస్ అయిపోయినామంటే పడుకొని నిద్రపోతాం. మా ఒళ్ళుకు ఇవ్వాల్సినటువంటి ఎక్సర్సైజులు ఏది ఇవ్వకూడదు లేదు. అంటే జిమ్ మంచిదా, యోగా మంచిదా అంటే ఏం చెప్తారు మీరు? ఆ జిమ్ము ఆ యోగాకు ఆధునిక రూపం. అంతే. జిమ్లో పోతే కండరాలు పెరుగుతాయి, మనిషి ఫిజిక్ ఎక్సలెంట్గా తయారవుతుంది. కానీ యోగా చేయడం మూలంగా కండరాలు పెరగకుండా కానీ మనిషి అంతర్గత శక్తి అద్భుతంగా పెరుగుతుంది, రోగాలు ఉండవు. జిమ్లో కండలు పెరుగుతాయి, రోగాలు పోయే ఛాన్సెస్ తక్కువ. బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, అదేదో కొన్ని చేస్తే 6 ప్యాకు 7 ప్యాకు 8 ప్యాకులు అని పెడతా అన్నారు కడుపు. ఎంతెంతో బెల్లీ ఉండేవాళ్ళని అది చేస్తుంది. ఆ ఏరోబిక్ ఎక్సర్సైజెస్, తర్వాత జిమ్, అది ఎక్కువ శ్రమతో కూడింది. కొంచెం బలహీనమైన మానవుడు ఆ వెయిట్ లిఫ్టింగ్లు చేయలేడు. ఏరోబిక్స్ కొంచెం ఇప్పుడు కొత్త టెక్నాలజీ, వాటిలో కూడా ఉన్నదేంటి యోగా మూమెంట్స్, త్రికోణాసనము, బద్ధ త్రికోణాసనము, ఇవన్నీ ఉన్నాయి. ఆ ఆసనాలు ఆ యాంగిల్స్ ఎట్లెట్లున్నాయో వీళ్ళు అట్లా మూవ్ అవుతారు. ఆ మూమెంట్ చేసినప్పుడు ఈ బ్యాక్ బోన్ బ్యాలెన్సింగ్కు వస్తుంది. అదేదో ఒక పెద్ద బాల్ తీసుకొని ఈ పక్క నుంచి అందించడము, మళ్ళీ ఈ పక్క నుంచి అందించడం. ఇంతకుముందు ఇంట్లో ఆ పని చేసుకుంటే అయింది కదా, ఇంటి పనులు ఎవరూ చేయడం లేదు. సొంతంగా పిండి రుబ్బుకోవడం లేదు, చట్నీ కూడా నూరుకోవడం, వాటికి టైం ఉండట్లేదు. అన్నిటికీ మిక్సీలు, గ్రైండర్లు, కుక్కర్లు. ఆహార పదార్థాలు ఎండలో సూర్యకిరణాలు పడుతూ ఉన్నప్పుడు ఉడుకుతున్నటువంటి ఆ సూర్యకిరణాల శక్తి చేరిన ఆహారంలో శక్తి వేరే,
ఆ వంటింట్లో అక్కడ మళ్ళీ కుక్కర్లో పెట్టి చేసేస్తూ ఉన్నారు. ఏమంటే తొందరగా అయిపోవాలి. ఈ తొందరతనం అందరికీ ఎక్కువైపోయింది. ఇన్స్టెంట్ క్విక్ ఫాస్ట్ 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 లైఫ్. ఏం ఫాస్ట్ చేసినా 24 అవర్స్లో మార్పు లేదు. మానవులు అందుకే మన పెద్దవాళ్ళు అంటారు, నీకు ఎంతటున్నా నీ కోసం ఒక్క 2 గంటలు, 1 గంట నీ ఆసనాలు వేసుకో, 1 గంట ధ్యానం చేసుకో. ధ్యానంతో దొరికే ప్రశాంతత, ఎనర్జీ దేనికి సరిపోలేదు. ఆసనాలు వేయడం మూలంగా ఈ రోగాలు అసలు రావు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. వచ్చినాక ఆసనాలు వేస్తే కూడా పోతాయి, కానీ వచ్చేంత వరకు ఎందుకు దానికి ఆహ్వానం పలకాల? ముందు నుంచి రోజు చేస్తుంటే ఆనందంగా ఉంటారు. మీకు తెలిసిందే, శివానంద మహారాజ్ అనేసి ఒక 3 ఏళ్ల కింద పద్మశ్రీ అవార్డు తీసుకున్నాడు ఆయన. ఆయన మరి 123 అప్పటి అవార్డు తీసుకున్నప్పుడు ఆయన వయసు 126. నేను మొన్న విన్నాను, ఒక నెల కింద బహుశా ఆ మహానుభావుడు జై శ్రీరామ్ అయిపోయాడు. తో అప్పటికి ఇప్పటికి లెక్కేసుకుంటే మహా అంటే 130 ఏళ్ళు. ఆయన చూడండి ఎంత అద్భుతంగా 126 ఏండ్లప్పుడు చక్కగా నడుచుకుంటూ వెళ్ళి మరి అవార్డు తీసుకున్నాడు. ఆయన వీడియోలు కూడా కొన్ని చూపించారు అందరికీ. ఆయన ఆ యోగాసనాలు నేర్పిస్తున్న వీడియోలు చూపించారు. ఆయన ఎక్కువ సర్వాంగాసనం వేసేవాడు. వీళ్ళందరికీ నేర్పి తాను ఎక్స్ట్రాగా కొంచెం సేపు ఎక్కువసేపు చేసేవాడు. ఆ సర్వ అంగ ఆసనం ఒళ్ళంతా యాక్టివ్గా ఉంటుంది. ఏదో కండలు తిరిగి ఇంత బలంగా ఉండడం కాదు, లోపల శక్తి వస్తుంది, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అన్నిటికీ ఇంత యోగా చేస్తే మనకి జ్ఞానం పెరుగుతుంది, శరీరం బాగుంటుంది. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది ఎప్పుడు మరణిస్తున్నారో తెలియట్లేదు. సడన్ బ్రెయిన్ స్ట్రోక్లు, హార్ట్ స్ట్రోక్లు ఎక్కువ అయిపోయినాయి. కారణం అది ఓవర్ థింకింగ్, స్ట్రెస్. ఎవ్రీ పని నేనేమో చేసేయాలా, నాకేమో వచ్చేయాలి. ఆఫీసులో పై వాళ్ళు వీళ్ళకు ఒక టార్గెట్ పెట్టేస్తారు, అది చేసేయాలి. వాడు చేశాడా లేదా టార్గెట్ అని ఆ ఆఫీసర్కు టెన్షను. ఈ టార్గెట్ ఇచ్చారే ఎట్లా పూర్తి చేయాలని తీసుకున్న వాడికి టెన్షన్. ఇంత చేసుకుంటూ జరుగుతుంది అనేసి ఫ్రీనెస్ ఇస్తే వాని ఇన్పుట్ బ్రహ్మాండంగా ఉంటుంది. స్ట్రెస్లో ఉన్న వాని ఇన్పుట్ అంత ఉండదు. వాడు ఆ స్ట్రెస్ ముందు చేసిన దానికన్నా సగమే చేస్తుంది. మైండ్ పనిచేస్తావు, వేడెక్కిపోతే ఏముంది ఏదైనా కానీ. యోగాతో ఈ స్ట్రెస్ని కూడా మనం కంప్లీట్ రిలీఫ్ చేసేసి ఏది లేదు, కాసేపు కుర్చీలో నుంచి కూర్చొని బద్ధ కుర్మాసనం లాంటిదో చేతనైతే శీర్షాసనము వేస్తే వెంటనే రిలాక్స్ అయిపోతుంది. ఓకే, ఇన్ని రోజులు లేని ఈ మధ్యకాలంలో యోగా ఇంతలా ప్రాచుర్యం పొందడానికి కారణం ఏంటి గురుజీ? మనిషిలో అవేర్నెస్ పెరిగింది. ఈ రోగాలు వస్తున్నాయి, నేను ఎక్కువ కాలం బతకాలనేది ఎవరికైనా ఆశే. కానీ యోగా చేస్తే బతుకుతున్నారు అనేసి తెలిసిపోతా ఉంది, రోగాలు తగ్గింది అని తెలిసిపోతుంది. కాబట్టి దాని మీద ప్రాచుర్యత ఎక్కువ వచ్చింది. మీరు ప్రతిరోజు యోగా చేస్తారా? యోగా ఖచ్చితంగా. ఈరోజు కూడా మా గురువు చెప్పిన ఆసనాలలో కొన్ని మేము వేస్తాం, అన్నీ రోజు వేయలేం, అంత టైం ఉండదు. మీరు అన్నట్టు మాకు కూడా టైం ఉండదు. అంటే మమ్మల్ని ఈ లౌకికంలో ఎక్కడో కథ పిలుస్తారు, ఉపన్యాసాలకు పిలుస్తారు, భారత రామాయణాలు చెప్పమంటారు, అవి చెప్తూ ట్రావెలింగ్ తిరగడాలు ఉంటుంది. మాకు దొరికే టైం తెల్లారుజామున 3 నుంచి 7 వరకు మ్యాక్సిమం. మీరు లేచే సమయం అదేనా? ఆ సమయంలో లెగుస్తారు? ఖచ్చితంగా. అది ఒక అలవాటుగా మారిపోయింది. ఎవరో అలారం గిలారం పెట్టుకోవాల్సిన పని లేదు. 9:30, 10, 11 ప్రాంతంలో పడుకుని నిద్రపోతే 3 గంటలకు మెలకు వచ్చేస్తుంది. ఆ 4 గంటల ప్రశాంతమైన నిద్ర ఆనందంగా ఉంటుంది. బ్రాహ్మీ ముహూర్తం అంటారు కదా స్వామి దాన్ని. అది కూడా దాంట్లో 4 విధానాలు ఉన్నాయి. ఆ 3 గంటల నుంచి 4 గంటల వరకు దేవతల బ్రహ్మ ముహూర్తం, 4 నుంచి 5 వరకు ఋషుల ముహూర్తం, 2 ముహూర్త కాలాల ముందు సూర్యోదయానికి ముందు కాలం మానవులకు బ్రహ్మ ముహూర్తం. 2 పాటు 4:34, 5 to 6. ఆ మాత్రం చేసిన ఆ టయానికి లేచిన, అంటే సూర్యోదయానికి ముందు లేస్తే అప్పుడే సూర్యుడు వస్తున్నటువంటి ఆ సూర్యకిరణాలలో కొన్ని అద్భుతమైన కిరణాలు ఉంటాయి. సూర్యుడు సహస్ర కిరణుడు అంటారు. ఆ సహస్ర కిరణాలలో ఈ సైన్స్ కనిపెట్టింది ఇప్పుడు ఆల్ఫా, బీటా, గామా, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని, ఆ తర్వాత ఇంట్రావైలెట్ అని, ఇట్లాంటి కొన్ని 15, 20, 30 కిరణాలను కనుక్కునేది.
ఆయనకున్న 1000 కిరణాలు ఎంత మంచివో ఆ బ్రహ్మముహూర్త సమయంలో పాకే కిరణాలు అంటే అరుణ కిరణాలు అంటాం. సూర్యుడు వచ్చేక ముందు కాస్త ఎరుపు రెడ్డిష్ వస్తుంది, ఇంకా సూర్యుడు పుట్టకముందు. ఆ అరుణ కిరణాలు శరీరానికి అత్యద్భుతం మంచివి. సైన్స్ కూడా ఒప్పుకునింది. విటమిన్ డి అనేది మీకు ఇంకెక్కడ మార్కెట్లో దొరకదు, ఆ ఒక్క సూర్యుడి గుడి దగ్గరే దొరుకుతుంది. ఈ కారణంగానే మన పెద్దవాళ్ళు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్న పేరు అన్నారు. మన పూర్వీకులు వీళ్ళు ఇట్లా చెప్తే వినరు అని వేరే రహస్యంగా ఇంకో విధానంగా చెప్పారు. గుళ్ళకు రోజు సాయంత్రం భజన చెయ్యి అంటారు. ఆ భజన చేసేటప్పుడు చేతిలో తిడతలు ఇస్తారు, పిత్తలది ఉంటుంది, అది ఇట్లా కొడతారు. ఏం జరుగుతుంది, ఈ గోర్లు రాసుకుంటాయి. ఎంతటి స్ట్రెస్ ఉన్నవాడైనా ఒక 2 minutes ఈ గోర్లు టచ్ చేసే శబ్దం వచ్చేటట్లుగా మీరు రబ్ చేయండి. యూ విల్ గెట్ రిలాక్సేషన్ ఇమీడియట్లీ ఫ్రమ్ ద స్ట్రెస్. ఈ రహస్యాన్ని వాళ్ళు గుళ్ళకు పోయి భజన చెయ్యి అంటారు. కరెక్ట్గా ఈ గోర్లు కలవాలి. వీటిని చెవు దగ్గర పెట్టుకుని వింటే గర్ అని ఒక శబ్దం వస్తుంది. గర్ అని ఒక మంచి శబ్దం వస్తుంది. దాన్నే వింటూ ఒక 1 minute 1.5 minutes చేసేయండి, అయిపోయింది. బ్రహ్మాండంగా రిలాక్సేషన్ వస్తుంది. ఒక విషయం అర్థం కాలేదు, ఏకాగ్రత పెట్టాలి, ఈ ముద్ర పెట్టండి. ఈ మిడిల్ ఫింగర్స్కు వెనక్కి, ఈ పాయింట్ ఫింగర్స్ వెనక్కి రావాలి. ఇవి వెనక్కి రావాలి. నేను బిడ్డ ఇది మామూలుగా ఇట్లా పెట్టారు, అన్నీ ఫోల్డ్ చేసేయండి. ఈ 2 ఇట్లా పెట్టారు, లైక్ ఏ గన్, పిల్లలు గన్ అని పెడతారు కదా. ఇప్పుడు వీటిని దీన్ని వెనక్కు తండి, లైక్ దిస్, టోటల్ బ్యాక్. ఇది ఎంత ఈ ఫింగర్స్ను మీరు బెండ్ చేస్తారో అంత తొందరగా, అంతవరకు రాని ఐడియా తొందరగా వచ్చేస్తుంది. ఐడియాస్ వస్తాయి. ఏముందంటే ఇక్కడ టర్న్ అవుతున్న నర్వ్స్ మన మైండ్కు కనెక్టివిటీలో ఉన్నాయి. ఆ కొత్త థాట్స్ వచ్చే ఆ ఏరియాను ఇది స్టిమ్యులేట్ చేస్తుంది. పంచభూతాలు ఈ చేతిలో ఉంటాయని మన పూర్వీకులు చెప్పారు. ఇది అగ్నితత్వం, ఇది వాయుతత్వము, ఇది ఆకాశతత్వం, ఇది భూతత్వము, ఇది జలతత్వం. ఈ పంచభూతాలతోనే ఈ ప్రపంచము తయారైంది. ఆ పంచభూతాలు పంచీకరణ జరిగి ప్రబల పంచకం, కాబట్టి దాని పేరు ప్రపంచం అన్నారు. అదే పంచభూతాలకు రిప్రజెంటేషన్ ఈ పాయింట్స్, ఫింగర్స్. అది రక్తపు నాడులు, తర్వాత నాడులు, నరాలు రెండింటి టర్నింగ్ పాయింట్స్ ఇవి. తిరిగి మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటాయి. సో వాటి మీద స్టిమ్యులేషన్ చేసినప్పుడు ఏ పోస్చర్లలో దేంతో కలిపితే, నీళ్లతో అగ్ని, అగ్నితో నీళ్లు, ఇట్లా కలుపుతాయి. ఒక్క నమస్కార ముద్రలో ఎంత అర్థం ఉందమ్మా. ఊరికి మీరు నమస్కారం ఇట్లా పెడతారు, పెట్టాల్సిన విధానం సూర్య నమస్కారంలో పెడతారు కదా, కరెక్ట్గా ఇట్లా పెట్టి ఈ బొటన వేళ్ళు మనకి ఇక్కడ ఉదయ కుహరము అంటారు కదా, ఒక గుంత ఉంటుంది, ఆ గుంతకు టచ్ కావాలి. అప్పుడు ఈ చేతులు స్ట్రెయిన్ అవుతాయి, ట్విస్ట్ అవుతాయి, పెయిన్ ఫీల్ అవుతాం. సో ఆ మెల్టింగ్ జరిగి కండరాలు ఫ్లెక్స్ అవుతాయి, నరాలకు ఉత్తేజంకు దొరుకుతుంది. ఇప్పుడు ఈ ఆకాశతత్వం పైకి చూస్తూ ఉంది, అక్కడి నుంచి యూనివర్సల్ పవర్ అనేది దీంట్లోకి వచ్చి ఆ నుంచి ఈ అగ్నితత్వం ద్వారా హృదయాగ్నికి చేరుతుంది. ఏదో నమస్కారం పెట్టినా ఇట్లా పెట్టడం అంటూ పెడితే ఏంది ప్రయోజనం? నమస్కారం అనేది ముఖ్యంగా మన భారతీయులు సంస్కారం కదా, ఆ సంస్కారంలో నుంచి వచ్చిందే నమస్కారం. చిన్న పెద్ద అని చూడకుండా గౌరవించడం. సో ప్రతి దాని వెనక ఆరోగ్య రహస్యమే ఉంది తెలియకుండా. ఏది చేసినా అసలు పొద్దున్నే లేస్తానే నీ కాళ్ళకు నువ్వు దండం పెట్టుకో అని చెప్పారు పాతకాలంలో. మన కాళ్ళక భూదేవిక, భూమాతకి నమస్కారం చేయమంటారు. ముందు నీ కాళ్ళకు నువ్వు పెట్టుకో, ఎందుకంటే దేహం అనే దేవాలయంలో ఆ దేవుడు లోపల ఉన్నాడు. ఈ దేహం దేవాలయం, ఆ నడిచే దేవునికి నడిచేదానికి కారణభూతమైంది నీ కాళ్ళు. అంటే దాంట్లో ఏముంది,
జానుశిర ఆసనం అనేది దాంట్లో అటాచ్మెంట్. నిలబడి వంగి మీ కాళ్ళను మీరు ముట్టుకోవాలంటే మోకాళ్ళు వంచేస్తారు. మోకాళ్ళు వంచకుండా కాళ్ళు పట్టుకునే సాధన చేస్తే ఈ పొట్ట కండరాలన్నీ ఫ్లెక్స్ అయ్యి ఈ పొట్ట అనేది రెడ్యూస్ అవుతుంది. వాళ్ళు పైకి ఇట్లా చెప్పారు, నీ కాళ్ళకు నువ్వు నమస్కారం పెట్టుకో అని. వెనకాల రీజన్స్ ఇన్ని ఉన్నాయి. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఈ దేహం అనే ఆలయంలో ఆ పరమాత్ముడు నివాసం ఉన్నాడు. నీ ఆలయాన్ని భద్రంగా శుభ్రంగా పెట్టుకో, ఈ ఆలయానికి ఒక నమస్కారం పెట్టుకో అని ఆధ్యాత్మిక భావన. ఎప్పుడైతే మీరు ఇట్లా వంగి వంగి నమస్కారం పెట్టని మొదలు పెడతారో ఈజీగా మీ బ్యాక్ బోన్ ఫ్లెక్సిబిలిటీ నిర్మాణంగా అవుతుంది. కాళ్ళు వంచకుండా చేయడం మూలంగా ఈ తొడ కండరాలు, పిక్కల కండరాలు ఫ్లెక్స్ అవుతాయి. రక్త ప్రసరణ అద్భుతంగా జరుగుతుంది. తల పూర్తిగా వంచినప్పుడు తలకు రక్త ప్రసరణ ఎక్కువ జరుగుతుంది. హెయిర్ ఫాలింగ్ కూడా నిలబడిపోతుంది. రోజు కాళ్ళకు ముక్కుకుంటా ఉంటే, అంటే ఒక్కసారి కాదు 20-30 సార్లు ముక్కోవాలి. మనల్ని మనం ముక్కుంటే బాధే, వేరే వాడిని ముక్కాలంటే బాధ. కానీ ఆసనాలు యోగా అంత గొప్పది. యోగా గురించి భగవద్గీతలో కూడా లిఖించబడి ఉందంట కదా గురించి. సమకాయ శిరోగ్రీవం అన్న ఒక్క మాట అన్నాడు ఆయన. ఈ మేరుదండము అని చెప్పబడేటువంటి వెన్నుపూసని ఎంత నువ్వు స్ట్రైట్గా పెడతావో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బ్రెయిన్ లిక్విడ్ అనేది, బోన్ లిక్విడ్ అనేది 2 ఉంటాయి. బ్యాక్ బోన్ లిక్విడ్ అని, లిక్విడ్ అంటే ఒక ద్రవ పదార్థం, మన మెదడు ఒక ద్రవంలో తేలాడుతూ ఉంది. ఆ పరమాత్ముడు ఏ ఏ సున్నితమైన భాగాలను ఎంత ప్రొటెక్ట్ చేయాలనో అంత చేశాడు. గట్టి చిప్ప ఇచ్చాడు. అయినా లోపలది కదులుతుంది, షాక్ అవుతుంది అని ఒక లిక్విడ్ ఇచ్చాడు. ఆ లిక్విడ్లో అది భద్రంగా ఉంటుంది. దాన్ని బ్రెయిన్ లిక్విడ్ అంటారు. అదే మెడుల్లా ఆమ్లాగేటా నుంచి వెన్నెముక లోపలికి దిగి కిందికి ఉంటుంది. ఈ సంగతి మన పూర్వీకులు కలిగించి దాన్ని వెన్ను పాము అన్నారు. కుండలిని శక్తి పాముగా పైకి పోతుంది అని ఊహగా చెప్పినారు. ఇప్పుడు సైంటిస్టులు దాన్ని మళ్ళీ ఊహకే అదే ఉంది అంటున్నారు. మెడుల్లా ఆమ్లాగేటా నుంచి వెన్నుపూసల లోపల నుంచి దిగుతా ఉంది. ఇప్పుడు ఈ ఒక్క నీ కాళ్ళకు నువ్వు నమస్కారం పెట్టుకో అంటే జానుశిర ఆసనం అంటాం మేము. సూర్య నమస్కారాల్లో వస్తుంది. ముందు వెనక్కి వంగమంటారు, ఆలవేషడని వంగి కాళ్ళు కింద చేతులు ఆనిచ్చండి భూమికి అంటారు. అట్లా చెప్తే చేస్తారని దానికి ఒక సూర్య నమస్కారాలు. పొద్దున్నే లేచి సూర్యుడిని చూస్తూ చేయివి. నీ శరీరానికి మొత్తం సూర్యకిరణాలు తగులుతాయి. ఒక్కొక్క పోస్చర్లో నువ్వు కూర్చున్నప్పుడు నీ బ్యాక్ బోన్ రెక్టిఫై అవుతుంది, థిక్స్ రెక్టిఫై అవుతాయి, హిప్స్ రెక్టిఫై అవుతుంది, షోల్డర్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఆ ఒక్కొక్క పోజులో పర్వతాసనం వేసి చూడండి మీరు కొంచెం సేపు. తలకు ఎంత ఫ్రీనెస్ వస్తుందంటే, ఎంత స్ట్రెస్లో ఉన్నవాడు కూడా పర్వతాసనం కొన్ని 2-3 సార్లు 2 minutes, సెకండ్స్, 4 seconds, 10 seconds పెంచుకుంటూ పోయి కొంచెం బాగా 2-3 minutes ఉండగలిగిన స్థాయి వచ్చి ఈ చతురాసనం కానీ మొత్తం బ్యాక్ బోన్ స్ట్రెంత్ అవుతుంది ప్రతి ఒక్కదాని వెనకాల. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చి ఏం చేయాలా అని ఇట్లా అనేస్తారు తెలియకుండా. అవును, ఇలా అనుకుంటాం, ఎక్కువ ఇట్లా అనుకుంటాం. అందుకే భజన చేయమని చెప్పినప్పుడు కూడా ఇట్లా కొడితే ఈ పంచభూతాలు మిక్స్ అవుతా ఉండే. అన్నిటి వెనకాల సైన్సే ఉంది తప్ప ఇంకేం లేదు. దానికి వీళ్ళు మంత్రాలు మీదేందో చింతకాయ పచ్చడి అది ఇది అనేసి అనడం సులభం. ఇప్పుడు మళ్ళీ కనుక్కొని మీది చెప్పేదంతా కరెక్టే అని అంటా ఉండరు. వాస్తుశాస్త్రం ఏంటి నాన్ సెన్స్. వాస్తు అంటే ఏంటి? నీ శరీరమే ఒక ఇల్లు. ఆ భగవంతుడు ఏ పార్టుని ఎంత సేఫ్గా ఎక్కడ పెట్టాలనో అక్కడే పెట్టాడు. గుండె లెఫ్ట్ సైడ్నే ఉంటుంది, కాలేయం రైట్ సైడే ఉంటుంది. అక్కడి నుంచి వచ్చే గ్రంథులు అన్నిటికన్నా పెద్ద గ్రంథి కాలేయం. ఈ గుండె 24 గంటలు పుట్టక ముందు నుంచి తల్లి కడుపులో నుంచే పనిచేసి వేల లీటర్ల బ్లడ్ సర్క్యులేషన్ చేస్తూ ఉంది. అందుకే రాత్రిపూట పడుకునేటప్పుడు ఎడం వైపే పడుకోరా నాయన నువ్వు అంటారు. ఆ దిశల్లో పడుకునేది కూడా ఉత్తరం దిక్కు తలబెట్టి పడుకోవద్దు అంటారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ మైండ్ను న్యూరాన్స్ను డిస్టర్బ్ చేస్తుంది. ఈ దిశలో పడుకోవాలా, ఈ దిశలో పడుకోకూడదు అని వాళ్ళు ప్రయోగాలు చేసి
ఆ మాట చెప్తే మీదంతా నాన్సెన్స్, ఏ పక్క పడుకుంటే ఏమవుతుంది అని అంటారు. అదే సోవియట్ రష్యా వాళ్ళు ఒక 1000 మందిని సెలెక్ట్ చేసుకొని 250 మందిని కేవలం తూర్పు వైపే పడుకోబెట్టి, ఓ 250 మందిని దక్షిణం వైపుకు పడుకోబెట్టి, పడమట తూర్పు ఈ 4 డైరెక్షన్లో 250 సంవత్సరం రోజులు అబ్జర్వ్ చేశారు. వాళ్ళ ఆలోచన శక్తి ఏంటి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటి. దక్షిణం వైపు తలపెట్టుకున్న వాడికి తొందరగా రోగాలు వచ్చాయి. ఉత్తరం వైపు తలపెట్టు పడుకున్నవాడు బ్రహ్మాండంగా ఉన్నాడు. తూర్పు వైపు తలపెట్టిన వాడు బాగున్నాడు. తో వాళ్ళు కనిపెడితే ఓకే, మనం చెప్తే పుకిటి పురాణం. ఏదో సామెత చెప్పినట్టు. కానీ మళ్ళీ తీసుకునేది మన నుంచే యోగా ఇవన్నీ వాళ్ళకి ఇక్కడి నుంచే ప్రతి ఒక్కటి. వాళ్ళకి ఈ లోకమే లేదు. మేము ఉన్నాం, బతికాం, పుట్టాం, చచ్చిపోతాం. ఆ ఉండి చచ్చిపోయేంత లోపల హాయిష్గా బతకాల, కంఫర్టబుల్గా బతకాల. ఫ్రమ్ నెససరీస్ టు కంఫర్ట్స్ టు లగ్జరీస్ వాళ్ళ లైఫ్. చనిపోయిన తర్వాత ఏమవుతాము అనే చింతన చేసిన వాళ్ళు మనము. పుట్టక ముందు ఎక్కడ ఉన్నాం, చనిపోయినాక ఏమవుతా అన్నాం. ఈ థాట్ వాళ్ళకు రెండూ లేదు. వాళ్ళకి తెలిసిన సైన్స్, పెళ్ళి అయింది, కొడుకు పుట్టినాడు, కూతురు పుట్టింది, పెళ్ళి అయితే పుడతారు, మేట్ అయితే పుడతారు, పుట్టినాం, చచ్చిపోతా ఉన్నాం, ఇదే లైఫ్, దీన్నే ఎంజాయ్ చేస్తాం అనుకునేది వాళ్ళ మెంటాలిటీ. అసలు నేను అక్కడే ఎట్లా పుడతా ఉన్నాను. గర్భోపనిషత్తు అనే దాంట్లో వారపు పిండము దగ్గర నుంచి బిడ్డ డెవలప్ అయ్యేంత వరకు ఏ ఏ నెలలో ఏ ఏ అవయవాలు ఏర్పడతాయి, ఎట్లెట్లా ఏర్పడతాయి, 6వ నెల లోపలికి జీవుడు ఎట్లా ప్రవేశం చేస్తాడు, 7వ నెల పరమాత్మ వానికి గత జన్మలన్నీ గుర్తు చేస్తాడంట. వాడు ఇంతకుముందు ప్రీవియస్ జంతు జన్మలు, పక్షి జన్మలు, రాక్షస జన్మలు అన్నీ చూపిస్తాడు. అయ్యయ్యో ఇంత చేశానా, ఈసారి నేను బయటికి వచ్చినాక ఇవన్నీ చెయ్యను భగవాన్, నీ కాళ్ళెదురుగా ప్రమాణం చేస్తాను. ఈ జన్మలో నేను ఇంకా పాత తప్పులు ఏదీ చేయకుండా కడుక్కునే ప్రయత్నం చేస్తాను, కానీ కొత్తవి పూసుకోను అంటాడంట. కానీ లోకంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత నుంచి అంతా నాకే కావాలి. ఆ విష్ణుమాయ కమ్మేస్తుంది. ఎందుకలా? ఒక మాయ నుంచి బయటకు వచ్చి ఇంకో మాయలో పడుతున్నాడు. ఒక మాయ అంటే తల్లి గర్భంలో మాయ అంటున్నారు కదా, మావి మాయ అని ఏమో అంటారు మీరు తెలుగులో. ఆ మాయ నుంచి బయటకు వస్తున్నాడు, మొత్తం మర్చిపోతాడు. కాబట్టి మాయలో పడిపోతున్నాడు. వాడు ఉన్నదే మాయలో నుంచి, కాబట్టి ఆ మాయలో బయటకు రాగానే అంతా మర్చిపోయి మళ్ళీ యాజ్ యూజువల్ ఇప్పుడున్న సొసైటీతో నెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అదే మళ్ళీ గత జన్మలంటూ గుర్తుకు వచ్చాయనుకోండి, వాడు ఈ జన్మను సక్రమంగా నడపలేడు. ఆ జన్మ చింతనలతోనే ఉండిపోతాడు. అయ్యో అట్లా చేశానా, ఇట్లా చేసి ఉంటే బాగుండేది. ఈ గోయింగ్ ఆన్ థింకింగ్ అబౌట్ ది పాస్ట్, వాట్ హాస్ హ్యాపెండెడ్ హ్యాపెండెడ్. ఈ జన్మలకు అర్థం ఏంటి గురుగారు? ఈ జన్మలకి అర్థం ఏంటి? ఉంది కదా, జ న మ. నాకు మా వస్తుంది, విడదీస్తే జ న మ. జన్మించినప్పటి నుంచి మరణం వైపుకు నడక, 3 అక్షరాలే. అంటే అందుకే మన పూర్వీకులు నేను ఎందుకు జన్మించినాను, ఏం చేస్తాను, మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం జరుగుతూనే ఉంది. ఇంత చావులు ఉన్నాయి. ఈ మళ్ళీ పుట్టని స్థితికి నేను చేరుకోవాలంటే ఏం చేయాలనే తపనతో వాళ్ళు భగవత్ చింతన అనేది పెట్టుకున్నారు. ఉన్నంతలో ఈ సమాజంలో నేను ఉన్నాను కాబట్టి ఈ సమాజానికి నేను ఏం చేయాలి, సమాజానికి నేను సేవ చేయాలి. సమాజం అన్నీ ఇస్తుంది, నాకు గాలి ఇస్తుంది, నీళ్ళు ఇస్తుంది, తిండి ఇస్తుంది, ఇవన్నీ సహజంగా దొరుకుతాను. అందరికీ ఈక్వల్. ఇది ఎండ, చలి, వాన ఇవన్నీ అందరికీ ఈక్వల్. ఎవడో ఒకడు నాకు అన్నిటికన్నా కొంచెం ఎక్స్ట్రా కావాలా అనే స్వార్థం పెరిగినప్పుడు మనిషిలో ఈ డిఫరెన్సెస్ రాను మొదలు పెడతాయి. ఇంకా అంతా నాది అనుకొని మొదలుపెట్టినాక అక్కడి నుంచి ఈ పాపాలు, ఆ పాపాలు పెరిగిపోయి కర్మలుగా మారడం, వాటిని తీర్చుకునేదానికి వీడు మంచి చేస్తాడు, చెడ్డ చేస్తాడు. పుణ్యం సంపాదించుకోవాలని దానాలు చేస్తాడు. ఆ దానాలు చేసేదానికి డబ్బు కావాలని మళ్ళీ తప్పుడు పనులు చేసి డబ్బులు సంపాదిస్తాడు. ఇది ఒక సైకిల్, విషవలయం. అంటే యుగ యుగానికి ఒక ధర్మం ఉందన్నట్టు ఇది కలియుగ ధర్మం అని చెప్తూ ఉంటారు కదా. ధర్మము అని ఒక్క మాటకు నిర్వచనం చెప్పడం చాలా కష్టం తల్లి. అసలు ధర్మం అంటే ఏంటి? ఒక తల్లిదండ్రులకు ఒక కొడుకుగా ఉన్నాడంటే మాతాపితల ఎడలో చూపించాల్సిన ధర్మం. మానవుడిగా మన పూర్వీకులు మనకు 5 యజ్ఞాలు చేయమని ధర్మ విధి చెప్పినారు.
దేవతా యజ్ఞము, ఋషి యజ్ఞము, పితృదేవతా యజ్ఞము, అతిథి యజ్ఞము, భూత యజ్ఞం. ఎంత బాగా చెప్పారు. నీతో పాటు నీ పశుపక్షులు, కాకులు, మేకలు వాటికి ఇంత వేయి, ఇంటికి వచ్చిన అతిథికి పెట్టు, నీ పూర్వీకులను తలుచుకో, విద్య నేర్పిన గురువులను పట్టుకొని ఇంకా విద్య నేర్చుకొని ఇంకొకళ్ళకు నేర్పే విధంగా ఉండేదానికి అది ఋషి యజ్ఞం తీర్చుకో. ఇంత పైన దేవతలు ఉన్నారు, వాళ్ళను తృప్తిపరిచేదానికి యజ్ఞాలు చేయి. యజ్ఞం చేస్తే ఏమవుతుంది, ఎయిర్ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. మంత్రాలు, పూజలు, ఫలితాలు పాట పక్కన పెట్టండి. సైన్స్ పరంగా చూస్తే యజ్ఞం చేసినప్పుడు ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. ప్రతి దాని వెనకల వాళ్ళు సైన్స్తోనే ఆలోచించి ఎట్లా ఉంటే బాగుంటుంది అని నియమాలుగా చెప్పి ఇట్లే చేయి అని గట్టిగా చెప్పడంతో దాన్ని వేదం, ఇట్లా చేయి, సత్యం వద, ధర్మం చెర అంతే అనింది. కానీ దానికి ఎలాబరేషన్గా ఇట్లా ఉండాలా, ఇట్లా చేయాలా చెప్పలే. దాన్ని అర్థం చేసుకున్న ఋషులు వాళ్ళ వాళ్ళ భావాలతో నాయన ఇట్లా ఉండాలా, ఇట్లా చేయాలా, రాముడిలాగా ఉండు, కృష్ణుడిలాగా ఉండమాక, కృష్ణుడు చెప్పింది చేయి, రాముడిలాగా ఉండు అని చెప్పుకుంటూ వచ్చారు. మనిషి మరణించిన తర్వాత అసలు ఏమవుతారు స్వామి? అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. మన సనాతన ధర్మంలో చేసిన పాప పుణ్యాలలో 50% పాప పుణ్యాలను అనుభవింపచేసి మళ్ళీ మిగతా 50 ఇక్కడనే అనుభవించేదానికి భూలోకానికి పంపిస్తాడు. మళ్ళీ మనిషి అయి పుడతాడు. ఎవరిదో కాలు ఇంచేస్తాడు, ఈ జన్మలో వాడు కుంటోడుగా పుడతాడు. సంథింగ్ లేదా ఈ జన్మలో మళ్ళీ ఎక్కడో ఇంకో చోట యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు పోగొట్టుకుంటాడు. దానికి ఆ ఫలితం మళ్ళీ ఇక్కడ కూడా అనుభవించాలి. ఆ తెలుసుకొని ఓహో ఏదో తప్పుతో నేను ఇట్లా చేశాను, ఇటువంటి తప్పులు ఇంకా చేయకుండా ఉంటాను అనుకొని పశ్చాత్తాపడినప్పుడు ఆ గత కర్మలు కొంచెం నశిస్తాయి. కొన్ని రిథమాటికల్ వర్డ్స్ చదువుతూ చాంటింగ్ చేస్తూ ఉండడం మంత్రాలు అని అంటారు. ఆ లోపల రికార్డ్ అయిపోయినటువంటి సబ్కాన్షియస్ మైండ్లలో ఉండే వాటి ఎరాస్ అయిపోతాయి. అట్లా జరుగుతుంది. చేసిన పాపము ఈ జన్మలో పాపాలు ఎక్కువ చేస్తే ఈ జన్మలోనే అనుభవిస్తారా, ఇంకొక జన్మ ఎత్తే అనుభవిస్తారంటారా? అది దాన్ని వాడు చేసిన పాపం యొక్క పర్సంటేజ్ను బట్టి ఉంటుంది. ఈ కలియుగం ఎట్లాంటిది అంటే ఎప్పుడో చేసాం వెంటనే దాన్ని ఈ జన్మలోనే ఎక్కడో ఒక చోట ఈ సాత్మే కియా ఈ సాత్మే పాయేగా, ఈ చేత్తో చేసింది ఈ చేత్తో ఎప్పుడో ఒకసారి జరిగి తీరుతుంది అని అంటారు. కలియుగంలో ఫాస్ట్ అని మీరు అంటారు కదా, ఇది కూడా దేవుడు ఫాస్ట్ చేశాడు. వీడు చేసింది మళ్ళీ ఏదో ఒక దినం రివర్స్ అయ్యి వానికే వచ్చేస్తుంది. ఎందుకంటే మన భూమి అనే ఈ వాతావరణం పొర మనం ఏం మాట్లాడినా ఏమి ఊహించినా అవన్నీ రికార్డ్ చేసేసుకుంటా ఉన్నాం. అది మళ్ళీ ఏ పొద్దు ఒక దినం బూమరాంగ్ అయ్యి తిరిగి మనకే టచ్ అవుతుంది. అఫర్మేషన్స్ని మీరు నమ్ముతారా స్వామి? అఫర్మేషన్స్ అని ఈ మధ్యన కొత్త టెర్మినాలజీ వచ్చింది. అంటే మనం ఏది ఎక్కువగా జపిస్తూ ఉంటే, మంచి జపిస్తే మంచి, చెడు జపిస్తే చెడు, అదే జరుగుద్ది అంటున్నారు. మన వాళ్ళు ఎంతో ముందే చెప్పారు కదమ్మా, భ్రమర కీటక న్యాయము అని. నువ్వు ఏదైతే అనుకుంటావో అదే నీవు అవుతావు. యద్భావం తద్భవతి, యదృషి భావన తస్య సిద్ధిర్భవతి తాదృషి. నువ్వు చూసి ఏమనుకుంటున్నావో ఆ చూసిందే నీవు అయిపోతావు. ఆ మాట ఎప్పుడో చెప్పారు, ఇప్పుడు కాదు. ఇప్పుడు దాన్ని పేర్లు మార్చి ఇంకో విధంగా అఫర్మేషను, కన్ఫర్మేషను, ఆమేషను, ఈమేషను అంటా ఉండరు. పేర్లు మారుతున్నాయి. అదే మీరు అంటారు కదా, అండ్ ఓల్డ్ వైన్ ఇన్ ఏ న్యూ బాటిల్ అని. సేమ్ థింగ్. ఒక ప్రోడక్ట్ అమ్ముడు పోకపోతే దాని ప్యాకింగ్ మార్చేసి పేరు మార్చేస్తే లోపల ఉండే ప్రోడక్ట్ అదే కదా. వీడు దీనికి ఆకర్షించబడి మళ్ళీ అదే వాడతాడు. దానిపైన వెనకలు రాస్తాడు, ఇది వాడితే ఇన్ని రోజుల్లో ఇట్లా అయిపోతావు, నువ్వు అట్లా అయిపోతావు అని. ఆ ట్రస్ట్, ఓహో ఇది తాగితే నేను బాగవుతాను అనే ఆ ట్రస్ట్ మన మీద కలిగినప్పుడు ఇంతకుముందు ఆ పాత మందే మళ్ళీ అదే పని చేస్తుంది. ఇంతకుముందు పని చేయలేదు. అది ఎందుకు చేయలేదంటే ఏందో ఇట్లుంది, లేబుల్ బాగలేదు, రంగు ఇట్లుంది, ఇది తింటే ఏమవుతుంది అనుకుని డిసప్పాయింట్గా తిన్నాడంటే అది ఎంతో పవర్ఫుల్ మంది అయినా కానీ వాడికి నిజంగా పని చేయలేదు. ఎవ్రీథింగ్ డిపెండ్స్ యువర్ వే ఆఫ్ థింకింగ్. నెగిటివ్ థింకింగ్ అండ్ పాజిటివ్ థింకింగ్ అని ఇప్పుడు అంటారు. సవ్య ఆలోచన, అపసవ్య ఆలోచన. మన ఆలోచనలు మనం ఎంత ప్రశాంతంగా పెట్టుకుంటే ఈ దిక్కుమాలిన టెన్షన్ అనేది అస్సలు ఉండదు. ఎప్పుడో జరిగిపోయిన విషయాలు అది అట్లా అయిపోయింది.
అటు చేసి ఉండకూడదు. అట్లా అయిపోయింది. నువ్వు ఎన్నిసార్లు అనుకున్నా అది అయిపోయింది ఎప్పుడో 7 ఏళ్ల కింద. ఇప్పుడు దాన్ని నువ్వు ఎట్లు మడచలేవు. అవును. పోయి యువర్ బాదరింగ్ అండ్ వేస్టింగ్ యువర్ ప్రజెంట్ టైం. ఈ వర్తమానాన్ని సక్రమంగా వాడుకోవాలి. ఎంతో అద్భుతమైన విషయ పరిజ్ఞానాన్ని మాకు తెలియజేశారు గురువుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం స్వామి. మా గురు కటాక్షం తల్లి.